ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ముందుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన రోజు, చివరి రోజు అయిన పంచమి తీర్థం, దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పంచమి తీర్థం. ఆ రోజున తిరుమల నుంచి సారె అనేది తీసుకొస్తారండి అమ్మవారికి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారి సారెను తిరుమల నుండి తిరుపతిలోని అలిపిరి పాదాలు మండపం వద్దకు తీసుకొచ్చారు. శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు చేసి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మంకు అందజేశారు. పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ప్రతి ఏటా తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారెను తిరుపతి పురవీధులలో కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్, తిరుచానూరు పసుపు మండపం మీదుగా అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మ పుష్కరిణి వద్ద అమ్మవారికి సారె సమర్పించారు. అటు తర్వాత అమ్మవారికి పద్మ సరోవరం మండపంలో స్వప్న తిరుమంజనం అనేది నిర్వహించారు. అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన సారెలో ఏమేమి ఉన్నాయి అంటే పాండ్యాన్ కిరీటం, లక్ష్మీ పథకం, డైమండ్ నెక్లెస్, వజ్రాల గాజులు, వజ్రాలు పొదిగిన కమ్మలను, దాదాపు 3 కేజీలకు పైగా, కోటికి పైన విలువైన నగలను అమ్మవారికి అయితే సమర్పించారండి. అమ్మవారికి తీసుకొచ్చిన నగలండి కిరీటము, లక్ష్మీ పతాకము, చూసుకోవచ్చు మీరు, గాజులు, కమ్మలు. సో ఇవన్నీ ఇలాగా సారె, పసుపు, కుంకుమ ఇవన్నీ అయితే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఉదయం 4 గంటలకే బయలుదేరి తీసుకొని వచ్చారండి తిరుచానూరుకి అయితే మాత్రము. సో ఇలాగా అమ్మవారి ఆలయంలో వైభవంగా పంచమి తీర్థం అనేది జరిగిందండి. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం అంటే చక్ర స్నానం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి వేంచేపైతే చేశారండి. అమ్మవారికి శ్రీవారి కానుక ఏమేమి తీసుకొచ్చారు అనేసి శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కానుకలైతే పంపారు. అవి 1 కోట్ల విలువ చేసే 3 కేజీల బరువుగల బంగారం, అమ్మవారికి పాండ్యన్ కిరీటం, డైమండ్ నెక్లెస్, 2 డైమండ్ గాజులు, డైమండ్ కమ్మల జత, బంగారు గజలక్ష్మి పతాకం, సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. కానుకలన్నీ సమర్పించిన తర్వాత స్వప్న తిరుమంజనం అనేది నిర్వహించారండి. శ్రీ శ్రీనివాస ఆచార్యుల ఆధ్వర్యంలో పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి చక్రత ఆల్వార్కు ఉదయం 10 నుండి 11:45 గంటల వరకు వేడుకగా స్వప్న తిరుమంజనం అనేది నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం అనేది చేశారండి. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. వడ్ల గింజలు, పసుపు గడ్డలు, వట్టివేరు, బ్లాక్ గ్రేప్స్, రోజ్ మెడల్స్, తులసి మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమిళనాడులోని తిరుపూర్కు చెందిన దాతలు ఈ మాలలను విరాళంగా అయితే అందించారు. అలాగే పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటు చేసిన ఫల పుష్ప మండపం అనేది భక్తులను విశేషంగా ఆకట్టుకుందండి. ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే ఆస్ట్రేలియా ఆరెంజ్, తామర పూలు, రోజాలు, లిల్లీలు, 25,000 కట్ ఫ్లవర్స్, 1.5 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా అయితే తీర్చిదిద్దారు. ఉదయం 12:15 నుండి 12:20 గంటల మధ్య అంటే ఈ 5 నిమిషాల మధ్యలో పంచమీ తీర్థం అంటే చక్ర స్నానం ఘట్టం అనేది ఘనంగా జరిగిందండి. చక్రత ఆల్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు అనేవి ఆచరించారు. కాగా రాత్రి 7:30 గంటల వరకు 7:30 వరకు బంగారు తిరుచి వాహనంలో అమ్మవారి ఉత్సవాలను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 10 నుండి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం అనేది జరుగుతుందండి. దీనితో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అనేవి ముగిస్తాయండి. డిసెంబర్ 7వ తేదీన పుష్పయాగం అనేది
అనేది నిర్వహిస్తారండి. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం అనేది వైభవంగా జరగనుంది. మనం ఇప్పుడు తిరుమల ప్రస్తుత దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ రోజు స్వామివారి దర్శనం కోసం అయితే అన్ని కంపార్ట్మెంట్ ఫుల్ అయిపోయి ఉన్నాయండి. 31 కంపార్ట్మెంట్స్ ఫుల్ అయిపోయి బయట ట్రావెలర్స్ బంగ్లా కాటేజెస్ వరకు అయితే వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్స్ లేకుండా ధర్మ దర్శనం కోసం వెళ్లే భక్తులకైతే 18 గంటల కంటే పైనే పట్టే అవకాశం అయితే ఉంది. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు 3 నుంచి 4 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చు. SSD టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న భక్తులకు 4 నుంచి 6 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చు అండి. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. మనకు ఎలాంటి టోకన్స్ లేకుండా వెళ్ళేటప్పుడు ఒకవేళ మీకు 300 రూపీస్ టికెట్స్ దొరకకపోయినా తిరుపతిలో SSD టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారండి. అవి తీసుకునే వెళ్ళి అయితే మనము స్వామివారి దర్శనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ టోకన్స్ తీసుకుని వెళ్ళాము అంటే 4 నుంచి 6 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోతుందండి. నిన్నటి దర్శన వివరాలు. నిన్న 46,957 మంది స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలలో 21,560 మంది సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 2,97,00,000 అయితే వచ్చాయి. ప్రస్తుతం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఉన్నాయి కాబట్టి క్యూ లైన్లోకి ప్రెసెంట్ వెళ్లే భక్తులకైతే మాత్రం 18 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చు. ఇంతేనండి ఈ రోజు వీడియో అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.